హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి నోటిఫికేషన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. సో ఇది వచ్చేసరికి ఇండియా పోస్ట్ జీడిఎస్ రిక్వైర్మెంట్ 2026 నోటిఫికేషన్ జనవరి 31న విడుదల అవుతుందన్నమాట. సో ఈ పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాల కోసం చాలామంది ఎదురు చూస్తారండి. సో ఈ పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాల కోసం మొత్తం కూడా 28,740 ఖాళీలు అయితే ప్రకటించారనమాట. సో మరి అస్సలు లేట్ చేయకుండా ఈ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే క్లారిటీగా చూసేద్దామండి. అంటే ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఏజ్ లిమిట్, శాలరీ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఈరోజు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో ఈ పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాల కోసం చాలా మంది ఎదురు చూస్తారు. అంటే మనకి డిగ్రీస్ కంప్లీట్ చేసి, గ్రాడ్యుయేషన్స్ కంప్లీట్ చేసి జాబ్స్ కోసం వెతుకుతున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఇది జస్ట్ 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. జస్ట్ అప్లై చేసుకుని వదిలేస్తే చాలండి, జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఫీజు లేదు. మరి ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేసుకోవాలి అన్నీ క్లియర్గా చూసేద్దాం. నోటిఫికేషన్ ప్రకారం చూసుకుంటే పోస్టల్ శాఖలో ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థుల కోసం భారత పోస్టల్ శాఖ అంటే మనకి జీడిఎస్ నియామకాలకు నిర్వహిస్తుందన్నమాట. సర్కిల్ వారీగా ఖాళీల వివరాలతో పాటు పోస్ట్ ఆఫీస్ జీడిఎస్ నియామకాలకు కొత్త తేదీలను ప్రకటించారనమాట. ఈ సంవత్సరం అంటే కొత్త సంవత్సరం 2026 సంవత్సరం గ్రామీణ డాక్ సేవకులు అంటే జీడిఎస్ అండ్ అలాగే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ఇందులో మనకి 3 పోస్టుల వారీగా ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో చూడండి, జీడిఎస్ అంటే మనకి గ్రామీణ డాక్ సేవకులు, అలాగే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం, అలాగే మనకి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబిపిఎం. సో ఈ 3 పోస్టుల ద్వారా మనకి జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. ఈ నోటిఫికేషన్తో పాటు ఆన్లైన్ దరఖాస్తు ఫామ్లు జనవరి 31, 2026న విడుదల చేయబడుతుందన్నమాట. సో దీనికి అప్లై చేసుకున్న తర్వాత మనకి వెంటనే వితిన్ 30 డేస్లో రిజల్ట్ కూడా ఉంటుందన్నమాట. సో ఎవ్వరూ కూడా మిస్ చేసుకోవద్దు. ఇంకా చూసుకుంటే 18 to 40 ఇయర్స్ ఉన్న గలవారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. మినిమం 10th పాస్ అయి ఉండాలన్నమాట. సో ఇది 2026 ఒక సువర్ణ అవకాశమనే అనుకోవచ్చు. గ్రామీణ డాక్ సేవక్, అలాగే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మరియు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులకు ఎంపిక ప్రక్రియ వారి 10వ తరగతి మార్కుల ప్రకారం తయారు చేయబడింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది 10th మార్క్స్ ఆధారంగా మనకి ఈ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ మీకు 10thలో ఎక్కువ మార్క్స్ వచ్చినా, అలాగే తక్కువ మార్క్స్ వచ్చినా నో ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేయండి. సో మనకు వచ్చిన మార్క్స్ ఆధారంగా అయితే మెరిట్ లిస్ట్ అయితే తీస్తారనమాట. అది కూడా 1 monthలోనే. సో ఇక్కడ దాని గురించి చెప్తున్నారు. మనకి 10th మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. అలాగే ఎటువంటి ఎగ్జామ్ ఉండదు అనమాట. ఇంకా డీటెయిల్స్ చూసుకుంటే సంస్థ పేరు వచ్చేసరికి ఇండియా పోస్ట్ ఆఫీస్ అండి. సో ఇందులో మనకి 3 పోస్టులు ఉన్నాయి కదా, తెలుసు కదా, జీడిఎస్, బీపీఎం, ఏబిపిఎం. సో దరఖాస్తు విధానం వచ్చేసరికి ఆన్లైన్లోనే. అది ఎలా ఏంటన్నది క్లియర్గా చూపిస్తాను. నెక్స్ట్ అధికారిక వెబ్సైట్ లింక్ కూడా మనకి తెలిసింది, ఇక్కడ స్క్రీన్ మీద కూడా ఉంటుంది చూడండి. ఇక్కడ ఇచ్చారు చూడండి వెబ్సైట్ లింక్. దీని ద్వారానే మనం అప్లై చేసుకోవాలన్నమాట. ఎలా ఏంటో చూసేద్దాం. ఇంక ఇందులో మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి 28,740 అనమాట. సో ఈ ఛాన్స్ని అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ అర్హత అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే జస్ట్ 10th, ఎనీ డిగ్రీ, ఇంటర్ చదివినా ఓకే, మినిమం 10th ఉండాలని అయితే చెప్తున్నారు అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 40 ఇయర్స్ మధ్య గల వారు అప్లై చేసుకోవచ్చు. అలాగే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి 10th మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ అయితే తీస్తారనమాట. ఇంకా దరఖాస్తు ఫీజు వచ్చేసరికి సో ఫీమేల్స్కి, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదనమాట. మేల్స్కి మాత్రం జస్ట్ 100 రూపీస్ అంతే అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఇంకా శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే ఏబిపిఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి వచ్చేసరికి శాలరీ చూసుకుంటే 10,000 అనమాట. అలాగే 10,000 నుంచి మనకి 24,000 అలా ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి వచ్చేసరికి 12,000 నుంచి మనకి 29,000 అలా ఉంటుంది అనమాట. శాలరీ కూడా మంచిగానే ఉంటుందండి. సో ఇది గవర్నమెంట్ జాబ్ కాబట్టి, పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఇలాంటి ఛాన్స్ని అయితే మిస్ చేసుకోవద్దు. ఇంకా నెక్స్ట్ డీటెయిల్స్ చూసుకుంటే ఈ ఇండియా పోస్ట్ జీడిఎస్ రిక్వైర్మెంట్ 2026 ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫామ్ వచ్చేసరికి మనకి 31 జనవరి 2026 అయితే విడుదల చేస్తున్నారనమాట. సో మనకి ఫిబ్రవరి 14th వరకు కూడా ఉంటుందన్నమాట. ఫిబ్రవరి 14th వరకు మాత్రమే ఓపెన్ చేసి ఉంటుంది. సో నెక్స్ట్ అప్లై చేసుకోవడానికి ఉండదు అనమాట. సో జనవరి 31 రాగానే వెంటనే అప్లై చేయడానికి చూడండి. సో మనకి ఎక్కువ డేస్ కూడా టైం ఇవ్వలేదన్నమాట. సో ఫిబ్రవరి 14th లాస్ట్, అంటే కరెక్ట్గా 14 days మాత్రమే టైం ఇచ్చాడు
ఇచ్చాడు అంతే. సో ఇంకా ఈ 14 డేస్లోనే ఎవరైతే అప్లై చేసుకుంటారో సో మనకి త్వరగా అప్లై చేసుకుంటే ఇన్ని పోస్టులు అని ఉంటుంది కదా, సో కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో అందుకే త్వరగా అప్లై చేసుకుంటే బెటర్. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి 14 ఫిబ్రవరి గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ ఆన్లైన్ ఫీజు చెల్లింపు అంటే మనకి దీనికి వచ్చేసరికి 16 ఫిబ్రవరి 2026 వరకు టైం ఉంది. తెలుసు కదా, ఫీజు వచ్చేసరికి SC ST వాళ్ళకి అలాగే ఫీమేల్స్కి ఎటువంటి ఫీజు లేదు. సో రిమైనింగ్ కేటగిరీస్ అలాగే మేల్స్కి ఓన్లీ 100 రూపీస్ ఫీజు అనమాట. నెక్స్ట్ దరఖాస్తు ఫామ్లో దిద్దుబాటు అంటే ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మనకి ఫిబ్రవరి 18 అండ్ 19 ఈ 2 డేట్స్లో మనం మిస్టేక్స్ ఏమన్నా ఉంటే ఫామ్లో మిస్టేక్స్ అన్నది సరి చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మెయిన్ మెరిట్ జాబితా వచ్చేసరికి అంటే సో అప్లై చేసుకున్న తర్వాత 28 ఫిబ్రవరిలోనే మనకి మెరిట్ లిస్ట్ అయితే వచ్చేస్తుంది. చూసారు కదా, మీరు అప్లై చేసుకున్న వితిన్ 30 డేస్లోనే మీకు లిస్ట్ అన్నది వచ్చేస్తుంది అనమాట, రిజల్ట్ అన్నది వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ న్యూ ఇయర్ 2026 GDS రిక్వైర్మెంట్ ద్వారా అంటే మనకి GDS రిక్వైర్మెంట్లో 3 పోస్టులు ఉన్నాయి కదా, సో మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి 28,740 ఖాళీలను అయితే భర్తీ చేస్తున్నారండి. సో ఈ ఇయర్ ప్రకటించిన రాష్ట్రాల వారీగా మనకి పోస్టులు ఖాళీలు అయితే చూపించారనమాట. చూద్దాం రాష్ట్రాల వారీగా మనకి ఖాళీలు ఎన్ని ఉన్నాయో. ముందుగా ఆంధ్రప్రదేశ్, ఈ ఆంధ్రప్రదేశ్లో మొత్తం కూడా 1060 ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. అలా అస్సాంలో, బీహార్లో ఇలా మనకి రాష్ట్రాల వారీగా ఖాళీలను అయితే ప్రకటించారనమాట. ఇక్కడ చాలా రాష్ట్రాలు అయితే ఇచ్చాడనమాట. కర్ణాటక, కేరళ సో 1691, మధ్యప్రదేశ్ 2120, మహారాష్ట్ర సో మొత్తం రాజస్థాన్, తమిళనాడు సో ఇక్కడ తెలంగాణ. సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 1060, తెలంగాణలో వచ్చేసరికి 609 ఖాళీలు. సో మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఇవన్నమాట. సో ఇక్కడ ఒకటి అర్థమైంది కదండి, ఆంధ్ర, ఏపీ అండ్ తెలంగాణ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మేల్ అండ్ ఫీమేల్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ అప్లై చేసుకోవడమే కదా, సెలక్షన్ ప్రాసెస్ ఓన్లీ మన 10th మార్క్స్ ఆధారంగా అయితే ఉంటుంది. ఇంక ఇక్కడ చూస్తే పోస్ట్ ఆఫీస్ రిక్వైర్మెంట్ 2026లో ఆసక్తి ఉన్న అభ్యర్థులు కిందున్న సో అంటే విద్యార్హత అలాగే ఏజ్ లిమిట్ ఇవన్నీ కూడా కలిగి ఉండాలన్నమాట. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, అలాగే సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి, అంటే మార్క్ లిస్ట్ కంపల్సరీ ఉండాలన్నమాట. నెక్స్ట్ ఈ GDS రిక్వైర్మెంట్ 2026 కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు కనీసం వయసు 18 నుంచి 40 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండకూడదు అనమాట. సో మధ్య గలవారు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఏజ్ రిలేజేషన్ కూడా ఇచ్చాడండి. SC ST వాళ్ళకి అయితే 5 years, OBC వాళ్ళకి 3 years, PWD వాళ్ళకి 10 years. ఇలా కేటగిరీస్ ప్రకారం అయితే ఏజ్ రిలేజేషన్ కూడా ఇచ్చారనమాట. మనకి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ కూడా ఉండాలన్నమాట, అంటే కంప్యూటర్ బేసిక్స్ ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. జస్ట్ కంప్యూటర్ బేసిక్స్ తెలుసుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే 10వ తరగతి పాస్ అయిన వాళ్ళందరూ కూడా దరఖాస్తు వచ్చేసరికి సో జనవరి 31ని స్టార్ట్ అవ్వాలన్నమాట. అంటే అప్పుడు ఓపెన్ అవుతుంది, జనవరి 31న ఓపెన్ అవుతుంది. సో ఫిబ్రవరి 14th క్లోజ్ అయిపోతుంది అనమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇండియా పోస్ట్ GDS దరఖాస్తు ఫామ్ 2026 పూర్తి చేయడానికి అభ్యర్థులు దరఖాస్తు ఫీజు అయితే చెల్లించాలన్నమాట. ఇక్కడ ఫీజు కూడా క్లియర్గానే ఉంది. ఇంకా ఫైనల్గా ఎలా అప్లై చేసుకోవాలో చూద్దామండి. సో ముందుగా మనకి వెబ్సైట్ లింక్ ద్వారా మనం లాగిన్ అవ్వాలన్నమాట, అంటే రిజిస్ట్రేషన్ అవ్వాలన్నమాట. సో అక్కడ మనం రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ని మనం సెట్ చేసుకోవాలి. సో అవి మాత్రం గుర్తుపెట్టుకోండి. సో దాని ద్వారానే మనం పోస్టల్కి అప్లై చేసుకోవడానికి ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ అయ్యి తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా మనం లాగిన్ అవ్వాలన్నమాట. సో నెక్స్ట్ ఆ రిజిస్ట్రేషన్ నెంబరు పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత ఫీజు చెల్లించిన తర్వాత సో మన యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అంటే మీ యొక్క మార్కుల లిస్ట్, అలాగే ఆధార్ కార్డు, మీ యొక్క ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే సిగ్నేచర్ ఇవన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట. సో ఇలా అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుందండి. క్లియర్గా అప్లికేషన్ ప్రాసెస్ లైవ్లో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో అప్లికేషన్ ప్రాసెస్ అని అయితే కామెంట్ చేయండి. ఎక్కువగా కామెంట్స్ వస్తే వీడియో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇదన్నమాట, ఇక్కడతో ఈ ఇన్ఫర్మేషన్ అయితే కంప్లీట్ అయింది. సో మరి లేట్ చేయకుండా అంటే సో జనవరి 31 రాగానే వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే జస్ట్ 10th ఆధారంగా మెరిట్ లిస్ట్ ఉంటుంది. అలాగే ఎటువంటి ఫీజు లేదు, ఎటువంటి ఎగ్జామ్ లేదనమాట. సో ఇదొక మంచి అవకాశం అని అనుకోవచ్చు. ఇదండి పోస్టల్ GDS నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. సో అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. Thank you for watching. Please do like, share and subscribe. See you to next video. Bye bye.